సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం। ప్రజా ఉద్యమాల ద్వారానే నగరాభివృద్ధి, కర్నూలు నగరాభివృద్ధికి 2000 కోట్లు కేటాయించాలి। సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్। దళితుల శ్మశాన స్థలాన్ని కూడా ఆక్రమణ నుండి వదలరా, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విమర్శ। విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి, ఎస్ఎఫ్ఐ డిమాండ్। కర్నూలులో బాణసంచ దుకాణాల వద్ద సందడి, ప్రమాదాలు జరగకుండా పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్న ప్రజలు। ఫలితాల విజయోత్సవ సభను కర్నూలులో ఘనంగా నిర్వహించిన ప్రతిభ కోచింగ్ సెంటర్। కర్నూలు నగరంలో ఉపాధి లేక యువత అల్లాడుతుంటే పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి ఫలాలు కొందరికే లభిస్తున్నాయని, పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ఐక్యంగా ప్రజా ఉద్యమాలు చేసినప్పుడే నగరం అభివృద్ధి చెందుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు। స్థానిక జిల్లా పరిషత్లోని ఎంపీపీ హాల్లో సిపిఎం యూనివర్సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన కర్నూలు నగర అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు। ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బాబురావు హాజరై మాట్లాడారు। నగరాల్లో జనాభా పెరిగినంత వేగంగా వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు, అధికారులు దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। పాలకులు కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నారని, ప్రజల కోసం, నగరాల అభివృద్ధి కోసం పనిచేయడం లేదని చెప్పారు। నగరం సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే ప్రజా ఉద్యమాల వారసత్వంతో ముందుకు వెళ్లాలని సూచించారు। సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి, ఏ క్యాంప్ కాలనీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, ప్రశాంత్, విశ్రాంత అర్థశాస్త్ర ప్రొఫెసర్ ఎస్ మన్సూర్ రహమాన్, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల, సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడారు। కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వంచిబాబు, అరుణ, నరసింహ, విజయ్, నగేష్, నగర నాయకులు శ్యామల, అబ్దుల్ దేశాయ్, షరీఫ్, రామకృష్ణ, సుధాకరప్ప, నరసింహులు, ప్రభాకర్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు। పెద్ద భవంతులు వస్తున్నాయి, స్టార్ హోటల్ వస్తున్నాయి, అలాగే ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి। మన ఓలా, ఊబర్ కాకుండా స్విగ్గీ, జొమాటో మనకి అన్ని అభివృద్ధి కనబడుతూ ఉంది। కానీ సమస్య పట్టణాలు అభివృద్ధి చెందుతున్నా ఆ అభివృద్ధి ఫలాలు మాత్రం కొంతమందికే అందుతున్నాయి। పట్టణాల్లో, నగరాల్లో మన కర్నూలుతో సహా ఉన్నటువంటి నగరాలు అత్యధిక మంది ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలే కాదు, అందరూ సౌకర్యాలు లేక, తగినంత ఆదాయాలు లేక అసమానతతో ఉండిపోయారు। అందుకే ఇవాళ మనకు కావాల్సింది ఏమిటి? నగరాలు చాలా ముఖ్యమైనవి। దేశ జనాభాలో 35% పట్టణాలు, నగరాల్లో జనాభా ఉన్నారు। కానీ ఉత్పత్తిలో చూస్తే మన దేశ జీడిపిలో 63% పట్టణాల నుండే వస్తుంది। రేపు 2030 నాటికి మన దేశ ఉత్పత్తిలో 75% పట్టణాల నుండే జరుగుతుంది। ఉత్పత్తిలో చాలా కీలకమైన పాత్ర ఉండేటువంటి ఈ పట్టణాల మీద, నగరాల మీద ప్రభుత్వాల దృష్టి లేదు। ప్రభుత్వాల దృష్టి ఎలా ఉంది? అలా కావాల్సింది సిటీలు, టౌన్స్ అన్ని కూడా ప్రజల కోసం నగరాలు ఉండాలి, కార్పొరేట్ల కోసం నగరాలు కాదు। మన ప్రభుత్వాలు నిర్మిస్తున్నటువంటి నగరాలన్నీ కార్పొరేట్ నగరాలుగా మార్చుతున్నారు, ప్రజలకు మాత్రం విస్మరిస్తున్నారు। ప్రొఫెసర్ గారు చెప్పారు, స్మార్ట్ సిటీ మనం కోల్పోయామని। నిజమే, కానీ స్మార్ట్ సిటీలు ఉన్న చోట్ల కూడా అవి ఒక ప్రైవేట్ నగరాలని ప్రభుత్వాలు నిర్మిస్తూ ఉన్నారు। అది విశాఖపట్నం అయినా, ఇప్పుడు అమరావతి అయినా, హైదరాబాద్ అయినా ఉన్న పాత నగరాలు కాదు, కొత్త నగరాలు కార్పొరేట్ల కోసం, బడా కంపెనీల కోసం నగరాలు నిర్మిస్తున్నారు। అందుకే వాడు అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు
ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలకి ఎమ్మికనూరు మండలం కడివెల్లి గ్రామంలో దళితుల శ్మశాన స్థలాన్ని ఆక్రమణ చేసిన వారి నుండి విడిపించి అధికారుల దళితుల శ్మశాన వాటికకు రక్షణ కల్పించేదానికి రస్తా మార్గం ఏర్పాటు చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసాహెబ్ కాటికాపర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కలిగొట్ల రాజా రమేష్ చర్మ కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి సుమల ఆంథోనీ కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్ తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడివెల్ల గ్రామంలో ఆక్రమణకు గురైన దళితుల శ్మశాన స్థల రస్తాను కేవీపీఎస్ ప్రతినిధి బృందం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కడివెల్ల గ్రామంలో దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలానికి రస్తా మార్గాన్ని కూడా ఇళ్ల స్థలాల పేరుతో ఆక్రమించుకోవడం దుర్మార్గమన్నారు. అధికారుల చొరవతో విడిపించిన రస్తాను ఏర్పాటు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు సోకనూరు రాముడు, గుడెక్కల్ ఆనంద్, కలగొట్ల రంగన్న, కందనాతి రాజేష్, సతీష్, కడివెల గ్రామ నాయకులు చంద్ర, ప్రసాద్, రాజశేఖర్, లాజర్, మోహన్, మనోహర్, పరమేష్, పెద్ద బోడెన్న, ఏలియా, బబ్లు, ఏసేపు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న రాయిని అక్కడికి తెచ్చిన రానిది ఇలా వాదన ఆడ బాచారా అది ఆడుండే అట్టే అమ్మా కళ్ళ చేసి ఇక్కడ చెబుతున్నానండి. రాయి పెరిగాయంటే ఏది మంచిగా పెరిగేది కాదు ఫస్ట్ అటుకు బతిచ్చిండే రోడ్ లేదా మనకి ఏమంటే ఇప్పుడు మనకి మిత్రులారా, కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలము కడివెల్ల గ్రామంలోన దళితుల శ్మశాన వాటికి దారి విషయంలోన దళితులకి ఆ పక్కనున్న బీసీ వర్గాలకి ఘర్షణ జరిగింది. అట్లనే దళిత శ్మశాన వాటికిని ఆక్రమించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ గ్రామానికి వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న వాళ్ళు లేదు, రోడ్డు లేదు, అది లేదు, చట్టం అది ఇది అని అంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి కనపడుతున్నది. దళితుల శ్మశాన వాటికి ప్రభుత్వాలు రోడ్లు వేస్తుంటే హర్షించాల్సింది పోయి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అట్లానే ఆ రోడ్డు ఈ మొత్తం ఈ కడివెల్ల గ్రామానికి ఒక రకంగా బైపాస్ రోడ్డు మాదిరిగా, అట్లానే ఆ రోడ్డు నాగలాపురం పోవడానికి లేదా పొలాలకు పోవడానికి మంచి మార్గంగా ఉన్న రోడ్డు తయారవుతున్నది. ఆ క్రమంలోన వాళ్ళు చిన్న చిన్న స్వార్థాలను అడ్డు పెట్టుకొని ఆ రోడ్డును అడ్డగించి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసి చేయడమే కాకుండా దళితులకున్న కొండ పక్కన కొంత శ్మశాన స్థలాలను కూడా ఆ స్థలాన్ని కూడా రోడ్లోనే మీరు ఆ స్థలంలోనే మీరు రోడ్డు వేయండి. మీకు రోడ్డు వేయడానికి స్థలాలు రేపు శవాలను పూడ్చుకోవడానికి కూడా స్థలాలు లేని పరిస్థితి కల్పించే ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ ఖచ్చితంగా కడివెల్ల గ్రామాన్ని సందర్శించి దళితుల శ్మశాన వాటికి రక్షణ కల్పించాలని చెప్పి, ఆ శ్మశాన వాటికి రోడ్డు వేసే క్రమాన్ని ఇంకెంత అభివృద్ధి చెందాలని చెప్పి, ఒక 20 అడుగులు రోడ్డు వేసేదానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి, దాన్ని అడ్డగించే పరిస్థితి కనపడుతున్నది. మేము బాగా పరిశీలన చేసినాం. చక్కగా రోడ్డు వేయమని చెప్తే దాన్ని ఆక్రమించి రోడ్లోనే ఒక చిన్న గుడిసెను కట్టుకొని ఇది మేము కట్టుకున్నాము, ఇది మేము పట్టా ఇచ్చుకున్నాము, మాకు ప్రభుత్వ అధికారులే పట్టాలు ఇచ్చినారని చెప్పి దౌర్జన్యంగా దురుసుగా మాట్లాడే దుర్మార్గమైన పరిస్థితి కనపడుతుంది. అది
మామూలు గ్రామ కంఠం భూమి సర్వే నంబర్ 316 లేదా 366 ఆ సర్వే నంబర్ గల ఉన్న భూమి. అది మొత్తం కొండకానుకొని ఉన్న ప్రాంతము. ఆ దాంట్లో కూడా అవతలకి మొత్తం రోడ్డు మాదిరి చేయడానికి ఈ గ్రామస్తులు, దళితపేటలో ఉండే నాయకులు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ అడ్డుకునే ప్రయత్నం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలను పరిశీలించి విద్యార్థుల జీవితాలను మర యంత్రాలుగా మార్చొద్దని యాజమాన్యులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న భాష్యం గుడ్ షెఫర్డ్ సెయింట్ జోసెఫ్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం దీపావళి సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సెలవు రోజు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సంతోషంగా పండుగ జరుపుకోకుండా స్పెషల్ క్లాసుల పేరుతో నిర్బంధించడం దారుణమన్నారు. విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న ప్రైవేటు పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర నాయకులు పృథ్వీ, భాస్కర్, గణేష్, ప్రదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నగర కమిటీ కర్నూలు ఆధ్వర్యంలో ఈరోజు దివాళీ పేరిట ఏదైతే ప్రకటించిందో సెలవు గవర్నమెంట్, దానికి వ్యతిరేకంగా స్కూల్ నడుపుతా ఉన్నారు. దివాళీ రోజు పిల్లలు ఎంతో ఆనందంగా తమ తల్లిదండ్రులతో బాణసంచ కాల్స్తూ ఎంజాయ్ చేసిన రోజు కూడా 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్యారెక్టర్ పేరిట గుడ్ స్కూల్లో స్పెషల్ క్లాసులు పెడతా ఉన్నారు. మేము అడిగితే మాకు క్లాస్ పర్మిషన్ ఉంది, మేము హాఫ్ డే వరకు పెట్టుకుంటున్నాం అది అని మాట్లాడుతూ ఉన్నారు. 10th క్లాస్ వాళ్ళకి ఏదైతే ఉందో సండేస్ పూట కూడా పెట్టుకోవడం అనేది దారుణము. అట్లాగే ఈ రోజు గవర్నమెంట్ హాలిడే ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఈ స్కూల్ నడుపుతా ఉంది. సో దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిఓ గారు మేము విన్నవించుకుంటున్నాము. నా పేరు ఆర్య, ఎస్ఎఫ్ఐ కర్నూలు సిటీ వైపు. కర్నూలులో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ దుకాణాల వద్ద ప్రజలు కిక్కిరిసిపోతున్నారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 100కు పైగా క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేశారు. పండుగ సందర్భంగా బాణసంచలను కొనేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ దీపావళి పండుగ అందరిలో వెలుగు నింపి సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా శబ్ద కాలుష్యాన్ని తగ్గించి ప్రమాదరహితంగా పండుగను జరుపుకోవాలని కొనేందుకు వచ్చిన వినియోగదారులు అంటున్నారు. డిఎస్సి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కోచింగ్ సెంటర్ గా ప్రతిభ కోచింగ్ సెంటర్ నిలవడం సంతోషంగా ఉందని డాక్టర్ అరుణాచలం రెడ్డి తెలిపారు. 30 సంవత్సరాల నుంచి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఉత్తమ ఫలితాలను సాధించి ఎందరో ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దామన్నారు. ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఆవరణంలో నిర్వహించిన అభినందన సభలో 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన 600 పైగా అభ్యర్థులను అరుణాచలం రెడ్డి సన్మానించారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిభ కోచింగ్ సెంటర్ సిబ్బంది కారణమని అరుణాచలం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పొల్లయ్య, పత్తి ఓబులయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గీతం ఆలపిస్తారు. విఘ్నోపశాంతయే వ్యవస్థాపకులు డాక్టర్ బంగళూరు అరుణాచల్ రెడ్డి గారు నివేదికను అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఓకే, ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా మా గురువు గారు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నాకు పాఠాలు బోధించినటువంటి రంగయ్య సార్ గారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా జేడి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, 2nd గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయ్యి డిస్ట్రిక్ట్ డిఓ రిటైర్డ్ అయినటువంటి రామలింగం సారే ముఖ్యంగా నేను సమాజంలో జనాలు మిత్రుడికి హృదయపూర్వక నమస్కారాలు. శిష్యుడు ఎందుకంటే నేను నేను పడుకుంటే ఆయన పడుకోవడం, ఆయన పడుకుంటే నేను పడుకోవడం, నేను లేస్తే ఆ పిల్లలు లేడు, అలా దగ్గర ఉంచుకొని కష్టపడి చదివి రాష్ట్రంలో మన ఎగ్జామ్ రాసి కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు వైద్య కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్లో డిఎస్సి ఏపీడిఎస్సి 2025 ఫలితాలలో అత్యధిక ఉద్యోగాలు 612 దాకా ఉద్యోగాలు సంపాదించినటువంటి శుభ సందర్భంగా సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. సక్సెస్ మీట్ శ్రేయాభిలాషులు మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అందరూ రావడం జరిగింది. దీనికంతా కారణం మన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. 98లో టాప్ 10లో 8 ర్యాంక్స్ వచ్చాయి, 2000లో వచ్చాయి, 2లో వచ్చాయి, 4లో వచ్చాయి, 6లో వచ్చాయి, 8లో వచ్చాయి, 10లో వచ్చాయి, 14లో వచ్చాయి, 25లో కూడా టాప్ 10లో 21 ర్యాంక్స్ వచ్చాయి. బట్ ఈ 30 సంవత్సరాలు ఒకే ఫలితాలు సాధించడానికి కారణం ఒకే ఒక కారణము విద్యార్థుల తల్లిదండ్రులు, మా దగ్గర పనిచేసే స్టాఫ్. మేము నిర్వహిస్తున్నటువంటి సిస్టమ్ ఆఫ్ అనలిటికల్ కోచింగ్, అనలిటికల్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్, డైలీ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీ సండే మోడల్ ఎగ్జామ్ పెట్టి ఇమ్మీడియట్గా డిస్కస్ చేయడం వల్లనే ఫలితాలు ఇమ్మీడియట్గా వేసి వాళ్ళు ఎక్కడ వెనక ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం వల్ల ఈ ఫలితాలు రావడం అనేది. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కర్నూలు ఎంపీ బస్సుపాటి నాగరాజు అన్నారు. మదికెర మండలం ఎం అగ్రహారం గ్రామానికి చెందిన కుక్కల సీతారామరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అందిన ఆర్థిక సహాయాన్ని ఎంపీ తన కార్యాలయంలో అందజేశారు. సీతారామరెడ్డి క్యాన్సర్ సమస్యతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం వైద్య ఖర్చుల కోసం ఎంపీ నాగరాజును సంప్రదించి ఆయన సిఫారసుతో సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా 6 లక్షలు మంజూరు అయ్యాయి. కాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేందుకు సహకారం అందించిన ఎంపీకి లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని తెలిపారు. ఎంత వయసు నీకు? 73. అంటే 73 రేడియేషన్ కూడా తప్పడం గొప్ప నీ బాడీ సారేనే పెద్ద 73 వయసులో పోరాడలే ఉంటే గొప్ప విషయం. 72లో 6 హాస్పిటల్ ఏదైనా మా పార్టీ కూడా కొంచెం అదే మన ఊళ్ళో ఎవరైనా కాబట్టి చెప్పు, అప్లై చేసుకోమని. అదే అప్లై చేసుకుంటే వాళ్ళకి రూపాయలు వస్తాయి, గవర్నమెంట్ డబ్బులు కదా.
భారతదేశంపై ట్రంప్ చేస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మలను ట్రంప్ చిత్రపటాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ ఉగ్ర సుంకాలను వ్యతిరేకించి భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉగ్ర సుంకాలను వ్యతిరేకించాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని దేశవ్యాప్తంగా రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల పిలుపులో భాగంగా కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అనేక సెంటర్లలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి హనుమంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరు, నాయకులు మల్లయ్య, ఈరన్న, వ్యాకాశం నాయకులు బాలకృష్ణ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ, రైతు సంఘం నాయకులు ఈ తాండ్రపాడు, గ్రామ సర్పంచ్ బాలపీర, సిఐటియు నాయకులు హుసేనయ్య, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర, రైతు నాయకులు ఇస్మాయిల్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ సూరి, జిల్లా నాయకులు గొందెపర్ల మాజీ సర్పంచ్ జి ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా నాయకులు మధు, సిఐటియు మండల అధ్యక్షులు షాజహాన్ మరియు రైతులు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3% అట్లాగే కంటిన్యూ చేస్తేనే మన భారతదేశంలో ఉన్నట్టు రైతులకి ఉపయోగపడుతుంది. లేకపోతే దిగుబడి చేసుకునే ప్రతి పంట, ఇప్పుడు జీడిపప్పు కానీ అట్లాగే పత్తి మీద అట్లాగే వీటి మీద మనకి సుంకాలు రద్దు చేస్తే భారతదేశంలో పండించే రైతులు నష్టపోతారు. ఇప్పుడే ఉన్నటువంటి 6-7 వేలు ఉన్నటువంటి పత్తి 4 వేలు కూడా రావచ్చు భవిష్యత్తులో. దానికోసమే మనం మోడీ గారికి విన్నవించుకుంటున్నాము. భవిష్యత్తులో అమెరికా మీద విధించినటువంటి సుంకాలు అట్లాగే కంటిన్యూ చేయాలని మేము రైతు సంఘంగా ఈరోజు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతాం. అధ్యక్షుడైన హుసేనయ్య గారు, మన గ్రామ సర్పంచ్ బాలపీర గారు, మన రైతు సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లే గ్రామ సోదరులు సోదరిమణులు అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు దీపావళి పండుగ. దీపావళి పండుగ రోజు అందరూ టపాకాయలు కాలుస్తాం. దేనికి టపాకాయలు కాలుస్తాం? ఆ రోజు నరకాసురుని యొక్క బాధల వల్ల, నరకాసురుని యొక్క వేదనల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే శ్రీకృష్ణుని భార్య సత్యభామ నరకాసురుని వధించింది. ఆ రకం ప్రజలందరినీ కాపాడింది అనేది మనకు పురాణాల్లో చెప్తారు. అంటే ప్రజలను కాపాడేందుకోసం నరకాసురుని వధించిన రోజును సూచికగా అందరూ టపాకాయలు కాల్చుకొని దీపాలు వెలిగించుకొని ఆనందంతో సంతోషంతో పండుగ చేసుకుంటారు. సరిగ్గా అట్లాంటి నరకాసురుడు ఈరోజు మన భారతదేశ ప్రజలకు ట్రంప్ రూపంలో నరకాసురుడి యొక్క రూపం మనకు కనిపిస్తుంది. ఆ రోజు ప్రజలకు ప్రమాదకరంగా నరకాసురుడు ఉంటే ఈరోజు మన భారత ప్రజలకు ప్రమాదకరంగా ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క విధానాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా దేశంలో ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఉద్యమాల ద్వారానే నగరాభివృద్ధి, కర్నూలు నగరాభివృద్ధికి 2000 కోట్లు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్. దళితుల శ్మశాన స్థలాన్ని కూడా ఆక్రమణ నుండి వదలరా, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విమర్శ. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. కర్నూలులో బాణసంచ దుకాణాల వద్ద సందడి, ప్రమాదాలు జరగకుండా పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్న ప్రజలు. ఫలితాల విజయోత్సవ సభను కర్నూలులో ఘనంగా నిర్వహించిన ప్రతిభ కోచింగ్ సెంటర్.